హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మా అబ్బాయి బర్త్డే కోసం స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నింది. ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడు చేసిస్తున్నాను. అండ్ ఇంకా ఈ వీడియోలో నేను మా అబ్బాయికి కొన్న గిఫ్ట్ని ఎలా ప్యాక్ చేస్తాను కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి పౌడర్ ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నాను కదా, పౌడర్ని కొంచెం లూజ్ చేసుకున్నాను, కోవా ఇంకా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. చాలా ఎక్కువ లిక్విడ్ లాగా అయిపోతే బాగుండదు అనేసి సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. సో ఇదైతే పిచ్చి పిచ్చి పిచ్చా అని ఉంటుంది. ఇంకా ఆయిల్ లేదా గీ వేసుకునేంత వరకు చేతికి అతుక్కుంటూనే ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇలా ఒకేషనల్గానే చేస్తానన్నమాట. అంటే ఇయర్లీ వన్స్ లేదంటే ట్వైస్ మ్యాక్సిమం అంతే చేస్తాను. ఎందుకంటే ఇదంతా షుగర్ రిలేటెడ్ ఫుడ్ కాబట్టి ఇంకా తెలిసిండేదే కదా, షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనేసి. సో నీట్గా మంచిగా కలిపేసి కొంచెం గీ అప్లై చేసేసి సైడ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఇంతకుముందు బ్రౌన్ షుగర్ ఉన్నింది కానీ అది ఇంకా లైట్గా ఉన్నింది. ఇది చూస్తే రాగుల్లాగా ఉంది చూడండి, బాగుంది. డార్క్గా కూడా ఫ్లేవర్ కూడా చెరుకులాగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఆఫర్లో కొన్నాను, అది కూడా 1 kg ఓన్లీ 38 రూపీస్ పడింది అంతే. చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఒక 2 కిలోలు కొనుక్కుని ఉంటే కూడా బాగుండేది అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత డార్క్గా ఉందో. కొన్ని ఏలకాయలు కూడా వేసుకుని మరిగించేస్తున్నాను. అండ్ దీన్ని ఇప్పుడు 5 minutes మరిగిస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి షుగర్ ఎంత తీసుకుంటానో వాటర్ కూడా అంతే తీసుకున్నాను. బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత తీసి సపరేట్గా పెట్టేసి మూత మూసేసాను. ఇంకా ఈ జామున్ అయ్యేంత వరకు కూడా అది కొంచెం హాట్గానే ఉండాలి షుగర్ సిరప్ అనేసి. సో ఇప్పుడు ఆయిల్ని సిమ్లో పెట్టేశాను. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు కదా జామున్ కోసం. సో సిమ్లో పెట్టి వదిలేసాను. ఆ లోపల నేను ఈ బాల్స్ అయితే చేసేస్తున్నాను. సో మా అబ్బాయి పక్కలోనే కూర్చొని ఉన్నాడు. ఇంత చేసినావా అది ఇది కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇది చేసిన తర్వాత చూడు ఎంత పెద్దగా అవుతుందో అంటే ఇంకా తను ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎంత పెద్దగా అవుతుంది, ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంటుంది అనేసి సో మెనీ క్వశ్చన్స్ అనమాట. సో నేను ఒక్కటే అన్నా, జస్ట్ వెయిట్ చెయ్యి, సర్ప్రైజ్ అంతా వెళ్ళిపోతుంది నేను ఆన్సర్ చెప్పేస్తే అంటే ఇంకా కూర్చొని ఉన్నాడు. సో ఇవంతా కొంచెం క్రాక్స్ అవేమీ లేకుండా నున్నగా చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి చాలా అర్జెంట్ చేస్తున్నాడు, దాంతో వేరే నేను ఫటాఫట అని చేస్తున్నాను. అంత షేప్స్ అయితే మంచిగా రాలేదన్నమాట. సో ఇంకొంచెం పిండి ఉన్నది కదా, దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేసేదనేసి ఇలా తీసేసుకుని ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకున్నాను. ఇంకొంచెం హీట్ అయింటే బాగుండేది, బట్ నేనైతే వేసేస్తున్నాను. మా అబ్బాయి పడుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలని నా ప్లాన్ ఉన్నింది యాక్చువల్గా. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేసుకుని ఆడుకుని ఇంకా రేపు బర్త్డే వస్తుందనే ఎగ్జైట్మెంట్లో మేలుకునే ఉన్నాడు. 10 o'clock పడుకున్నాడు. ఎప్పుడు 8-8:30 మ్యాక్సిమం పడుకునేవాడు. ఈ గులాబ్ జామున్ చేసే రోజు అయితే 10 o'clock పడుకున్నాడు. అంటే టేస్ట్ చూసేసే పడుకున్నాడు అనమాట. సో ఇది ఒకటొక్కటే ఎంత బాగా పైనకి తేలుతా ఉంది చూడండి. ఇది పైనకి తేలినప్పుడు వైట్ కలర్లో ఉన్నింది కదా, ఆ షేప్ని చూస్తే సిల్క్ వామ్స్ ఉంటాయి కదా, పట్టు పురుగులు అలా ఉన్నింది, ఆ పట్టులాగా ఉన్నింది. అండ్ ఇక్కడ కాలిండేదాన్ని అంతా తీసేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కో సైజులో చేశాను, ఒకే సైజులో అయితే చేయలేదు అండ్ ఒకే షేప్లో కూడా చేయలేదు. కాబట్టి ముందుగా చిన్నవంతా ఈజీగా కాలిపోతుంది కాబట్టి, అంటే కుక్ అయిపోతుంది కాబట్టి దాని అంతా తీసేస్తున్నాను. ఇంకా పెద్దవి కుక్ కావాల్సిండేదానంతా అలా పెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసి ఒక 2 minutes అలానే సపరేట్గా వదిలేసాను అనమాట. అంటే గబుక్కని వేసేసేది ఈ షుగర్ సిరప్లో. ఇంకా మిగిలిండేదాన్ని కూడా వేసాను. ఈ టెంపరేచర్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి జామున్, అప్పుడైతే పర్ఫెక్ట్గా లోపల కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసామంటే బయటకు రంగు వచ్చేస్తుంది కానీ లోపల గట్టిగానే ఉంటుంది, అప్పుడు అంత సాటిస్ఫైడ్ ఉండదు. చూడండి ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లోనికి ఒక టేస్ట్ ఇచ్చేసి పడుకోబెట్టేద్దాం అనేసి వేసిస్తున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంది. 2 minutes అయింది అంతే వేసేసి. మా పిల్లోడు తినేసి సూపర్ డూపర్గా ఉంది అని చెప్పేశాడు. సో నేను హ్యాపీ అనమాట. చేసింది తన కోసమే కదా, అంటే తను ఒక్కడే ఇవన్నీ తినడు, బట్ తన పేరు చెప్పుకొని మేము కూడా తినేస్తాము. అండ్ ఆల్సో మా ఆయన వాళ్ళ ఆఫీస్కి కూడా ఇచ్చి పంపించాను అనమాట. ఇంకా మా పిల్లోని బర్త్డే స్పెషల్, వాళ్ళు కూడా స్వీట్ తినాలనేసి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇంకా మా పిల్లోని పడుకోబెట్టేసి నేను కూడా డిన్నర్ తినేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇదైతే వచ్చి ప్యాకింగ్ చేస్తున్నాను. చూడండి ఈ పజిల్ 6 to 99 years దాకా ఆడుకోవచ్చంట. అండ్ ఈ కార్ వచ్చేసి ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంతకుముందు కూడా కొన్ని గిఫ్ట్ ప్యాక్ చేశాను కానీ అదైతే వీడియో క్లిప్స్ నేను తీయలేదన్నమాట.
ఇప్పుడు ఈ 2 గిఫ్ట్ మాత్రమే అండ్ ఇంకొకటి స్పెక్స్ ఉంది గాగల్స్, దాన్ని కూడా ప్యాక్ చేస్తాను. ఇంకంతా ఇది బర్త్డే రిలేటెడ్ స్టఫ్. యాక్చువల్గా బర్త్డేకి ఇంతే సింపుల్గా చేస్తామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేమనేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్లోరల్ ప్రింటే దొరికింది, అది కూడా పింక్ కలరు. అబ్బాయిలకి ఎప్పుడు బ్లాక్, బ్లూ ఇలా డార్క్ కలర్సే నచ్చుతాయి కదా, ఏమంటాడు అనుకున్నా. కానీ తను ఈ వ్రాపింగ్ కవర్ని అస్సలు పట్టించుకోలేదు. ఇంకా దాని లోపల ఏముంటుందనే ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాడు. ఇది వచ్చేసి పేపర్ వ్రాపింగ్ అనమాట. నేనైతే కవర్ది యూజ్ చేయను, అది ఫస్ట్ టైం ఎప్పుడో యూజ్ చేశాను. కానీ ఇంకా తర్వాత నుంచి పేపర్ది ఉంది అని తెలిసినప్పటి నుంచి నేను ఈ వ్రాపింగ్ వచ్చేసి పేపర్ది తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దానికి దీనికి ఒక 10-15 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది మనకంత హార్మ్ కాదు కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాను. అది చూడండి, అతి ఎక్కువ అంటారు కదా, అలా మీన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేయాల్సింది, కక్కుర్తి పడి కొంచెం చిన్నగా కట్ చేశాను. ఇక్కడ పేపర్ అయితే సరిపోలేదు. ఏం చేసే సమ్టైమ్స్ ఇట్లా అంతా అయితేనే ఉంటాయి. కానీ దీన్ని కూడా మేనేజ్ చేసేసి నేనైతే వ్రాప్ చేసేసాను. ఇంకేం ఇది ఒక రేపు పొద్దున్నే ఈవినింగ్ లోపల అంతా పేపర్ చినిగిపోయి వేస్టే కదా అయ్యేది. బట్ పిల్లల ఎగ్జైట్మెంట్ని ప్రతిసారి మనం అన్నిటినీను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండకూడదని, ఇంకా షుగర్ తినకూడదు, బిస్కెట్లు తినకూడదు, కుర్కురే తినకూడదు, ఇలా చాలా రెస్ట్రిక్షన్సే ఉన్నాయి నా దగ్గర. దాంతో ఈ వ్రాపింగ్ కూడా నేను అలానే చేశానంటే ఇంకా బాగోదు అనేసి దీన్ని ఒక్కటి నేను అవాయిడ్ చేయను, ఇలా వ్రాప్ అయితే చేసేస్తాను. అండ్ ఫైనల్గా ఇది వ్రాప్ చేయడానికి కూడా కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇంకా మిగిలిండే పేపర్ని ఎందుకు వేస్ట్ చేసేది అనేసి ఈ గాగల్స్ని అయితే పెట్టి ప్యాక్ చేసేసాను అనమాట. చూడండి, పెద్ద పని అయితే అయిపోయింది. ఇంక మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసి బర్త్డే బాయ్ని రెడీ చేసేదే పెద్ద పని ఇంకా నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బర్త్డే గిఫ్ట్స్ అంతా ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే కొనుక్కొని వచ్చేయము. ఎస్పెషల్గా నేను కొనుక్కొని వచ్చి ఇంట్లో దాచిపెట్టే ఉంటాను. అండ్ బర్త్డే వచ్చినప్పుడు ఇలా ఎత్తిస్తాను అనమాట. అప్పుడు వానికి కూడా చాలా ఎగ్జైట్ ఉంటుంది, సో మెనీ గిఫ్ట్స్ లాగా కూడా ఉంటుంది కదా. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.